గీత కార్మికుల రాత మారేనా? ఆకాశాన్ని తాకే తాటి చెట్ల మీద వారి జీవన పోరాటం. చట్టాలు ఎన్నో, హామీలు ఎన్నో, కానీ వాస్తవంలో మాత్రం శూన్యం. శాసించే స్థాయిలో గౌడ నాయకులు ఉన్నా న్యాయం మాత్రం కరువు. ఎక్స్గ్రేషియా శాంక్షన్ అవుతుంది, కానీ నిధులు లేవంటారు. యాదాద్రి జిల్లాలో దాదాపు 3 కోట్ల ఎక్స్గ్రేషియా పెండింగ్ అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా లెక్కలేనంత 3 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బాధితులు. గౌడ కుటుంబాల సమస్యలు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్న గౌడ బాధితులు. చాలా దారుణమైన విషయం ఇదైతే. ఎందుకంటే చనిపోయిన వెంటనే ఎక్స్గ్రేషియా ప్రకటిస్తారు, కానీ అవి ఇవ్వడానికి మాత్రం నిధులు ఉండవు. ప్రతి ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము వచ్చిన తర్వాత గౌడన్నల కోసం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి సొల్లు కబుర్లు చెప్తారు. ఈ ప్రభుత్వంలో అయితే కీలక స్థానాల్లోనే గౌడ నేతలు ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. వాళ్ళ అభివృద్ధి కోసం కానీ దాని గురించి ఒక ఇంత చిన్న యాక్షన్ చేపట్టింది కూడా లేదు. 2 ఏళ్లకు ముందు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అంతకన్నా దారుణమైంది, కానీ ఏమాత్రం గౌడుల అభివృద్ధి కోసం చిన్న అడుగు కూడా వేయలేదు. మళ్ళీ కబుర్లు చెప్పమంటే మాత్రం గంటలు స్పీచ్లు చెప్తారు. గౌడుల కోసం మేము ఏమన్నా చేస్తాం, గౌడలకు మేము అండగా ఉంటాం, వాళ్ళకి అంత ప్రకటిస్తాం ఎంత ప్రకటిస్తామని చెప్పి కబుర్లు చెప్పమంటే గంటలు స్పీచ్లు దంచుతారు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వస్తే ఇప్పుడు మొత్తం మనం రాష్ట్ర వ్యాప్తంగా వద్దు, ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాలోనే మనకి 3 కోట్ల ఎక్స్గ్రేషియా పెండింగ్ ఉందంటండి. అంటే ఎంత పెండింగ్ ఉందో ఆలోచించుకోండి. ఇప్పటికీ ఈ రోజుకి గౌడన్ ఎక్కపోతే తాటికాలు తీసేటోళ్ళు లేడు. ఈ రోజుకి చెట్టెక్కి అక్కడ ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే ఈ రోజుకి వాళ్ళకి రూపాయి కూడా ఎక్స్గ్రేషియా అందట్లేదు. వాళ్ళకి సంబంధించిన బిల్లులు ఏవి అవ్వట్లేదు. ప్రభుత్వంలో మాత్రం కీలక స్థానంలో వాళ్ళు ఉన్నారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే గుర్తొచ్చే గౌడన్నలు వాళ్ళకి మాత్రం చెప్పిన హామీలు నెరవేర్చడానికి మాత్రం ఈ ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకి ఎవరికి గుర్తు రావట్లా. ఇంత దారుణమైన విషయం చూడండి ఇది. అసలు సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారు, గోచి కడతారు, తలపాగా ధరిస్తాడు, మోకున భుజానికి వేసుకుంటాడు, హుషారుగా గీతాలు పాడుకుంటూ కళ్ళు గీత కోసం బయలుదేరతాడు. ఆకాశాన్ని అంటే తాటి చెట్లు అవలీలుగా ఎక్కేస్తాడు. రుచికరమైన పొద్దాటు కళ్ళులు కుండల్లో దించుతాడు. కళ్ళు ప్రియుల దాహార్తిని తీరుస్తాడు. ఇంత చేసినా ఆయనకు వచ్చేది కాస్త చిల్లర మాత్రమే. అయినా సరే తన వృత్తి ధర్మాన్ని ఎప్పుడూ విస్మరించలేదు. కష్టమైన నిష్ఠూరమైన తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటాడు. ఆ వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటాడు. కానీ కళ్ళు గీత కార్మికుల జీవనమే మరీ దుర్భరంగా ఉంది. ఎప్పుడు ప్రమాదం సంభవిస్తుందో తెలియదు. చెట్టు మీద ఎప్పుడు కాలు జారుతుందో తెలియదు. ఎప్పుడు మేకు తెలుగుతుందో తెలియదు. గీతన్నల జీవితాలు ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ప్రభుత్వాలు చేస్తున్న వాగ్దానాల జడిలో గీత కార్మికుల జీవితాలు తడుస్తున్నాయి తప్ప గాడిలో పడుతున్న దాఖలాలు కనిపించకపోవటం అత్యంత దురదృష్టకరం. చాలా భయంకరంగా ఉంటుందండి. ఆ చెట్టెక్కే టైంలో ఆ తాడు దిగిన సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు పైన పాములు ఉంటూ ఉంటాయి. ఏం పాము, తాచుపాములా ఏవో పాములు ఉంటాయి, పైన పాములు ఉంటాయి. చాలాసార్లు అక్కడ కాటేసి చనిపోయిన గౌడన్నలు చాలామంది ఉన్నారు. అక్కడ తెగిపోయి సడన్గా కింద పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పైగా ఇంకా అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఈ రోజుకి వాళ్ళ జీవితాలు అలానే ఉన్నాయి. వాళ్ళ పేర్లు చెప్పి ఓట్లు తెచ్చుకున్న నాయకులు మాత్రం అంతంత పైకి వెళ్ళిపోయారు. వీళ్ళు మాత్రం ఈ రోజుకి ఎక్కడ మొదలయ్యారో అక్కడే ఉన్నారు. ఇంకా అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే కళ్ళు గీసేవాళ్ళు తగ్గిపోతున్నారు రాను. గ్రామాల్లో ఒకప్పుడు భారీ సంఖ్యలో ఉండేవాళ్ళు, ఇప్పుడు రాను తగ్గిపోతున్నారు. ఎందుకు తగ్గిపోతున్నారంటే నెక్స్ట్ జనరేషన్ డెవలప్ అవ్వట్లేదు. ఉదాహరణకి ఒక అతను ఉన్నాడు, ఆయన కళ్ళు గీస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ కొడుకుని కనీసం చెట్టు ఎక్కనివ్వట్లా. ఎందుకు ఎక్కనివ్వట్లేదు? అరే ఇందులో భవిష్యత్తు లేదురా బిడ్డ, మేమే ఎప్పుడెప్పుడు దినదిన గండంగా బతుకుతున్నాం, నిన్ను చదివి నీకే ఆస్తులన్నీ అమ్ముకునే పరిస్థితి వచ్చింది, నీకు కూడా ఈ వృత్తి వద్దు బిడ్డ అని చెప్పే పరిస్థితులు మనం గ్రామాల్లో చూస్తున్నాం. మరి వాళ్ళకేమన్నా ప్రత్యేక ప్యాకేజీ కానీ, ప్రత్యేక నిధులు కానీ, ప్రత్యేక చట్టం కానీ ఏమన్నా ఇచ్చే ఆలోచన చేస్తుందా గవర్నమెంట్? మళ్ళీ కబుర్లు చెప్పంటే గంట దంచుతారు. ఏ నాయకుడినైనా అరే నానా పిలిచి గౌడ్ల అభివృద్ధి కోసం నువ్వేం చేస్తావంటే గంట దంచుతారు స్పీచ్. గీత కార్మికులు తమ వృత్తిలో భాగంగా కళ్ళు గీయడానికి వెళ్ళే గీత కార్మికులు అనుకోని ప్రమాదాలు ఎదురవుతాయి. అకారణంగా ప్రాణాలు పోతుంటాయి. పోషించే కుటుంబ పెద్ద అకాల మరణం చెందితే ఆ కుటుంబాలు వేదన పడతాయి. కళ్ళు గీత కార్మికులను ఆదుకుంటామంటూ ఎప్పటికప్పుడు కబుర్లు చెప్పే ప్రభుత్వాలు, రాజకీయ పెద్దలు మాటల వరకే పరిమితం అవుతున్నాయి. కానీ గీత కార్మికుల తరపున ఎవరూ లేరంటే అది కూడా కాదు. పెద్ద స్థాయిలో గౌడ్ల ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గౌడన్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
కుటుంబాన్ని పోషించే పెద్ద కనుమరుగైపోతే ఆ కుటుంబాలను ఆదుకునే నాదులు లేక విలువలాడిపోతున్నారు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కుమిలిపోతున్నారు. ఉదాహరణకు చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్లుగీత కుటుంబ యజమాని ఆకస్మిక మరణం పాలైన బాధిత కుటుంబాలు దాదాపు 79 వరకు ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియా ఒక్కో కుటుంబానికి 5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. వారందరికీ ఎక్స్గ్రేషియా శాంక్షన్ కూడా అయింది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవనే కారణం చూపిస్తుంది. మిగతా వాటికి డబ్బులు పుష్కలంగా ఉంటాయి. ఇప్పుడు రైజింగ్ ఈవెంట్ అనో వీళ్ళేదో అప్పుడు అక్కడ దాని పేరేంటి తెలంగాణ రైజింగ్ ఈవెంట్ అని చెప్పి అక్కడ 4th సిటీలో పెద్ద టెంట్లు వేసి చేశారు కదా, వాటికి డబ్బులు వస్తాయి. వీళ్ళు పెద్ద ఫార్చునర్ కార్లు తిరగడానికి డబ్బులు వస్తాయి. వీళ్ళ ఫ్లెక్సీలు ఊరంతా వీళ్ళ ఫ్లెక్సీలు పేపర్లు వీళ్ళు చేసే పథకాలు వాటి గురించి డప్పు కొట్టుకోవడానికి డబ్బులు వస్తాయి. 4th సిటీ కడటానికి డబ్బులు వస్తాయి. మూసిలో 1,00,000 కోట్లు కుమ్మరిస్తానికి డబ్బులు వస్తాయి. అన్నిటికీ డబ్బులు వస్తాయి. కానీ సడన్గా ఆకస్మికంగా చనిపోతున్న గౌడ్ల కుటుంబాలను ఆదుకోవడానికి మాత్రం పాపం డబ్బులు లేని పరిస్థితి. పేదరికంలో ఉంటుంది గవర్నమెంట్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే హెలికాప్టర్లో వెళ్తారు, కోట్లు ఖర్చు పెట్టి దావోస్లో వెళ్తారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు మాత్రం. కానీ బాధితులకి ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే మాత్రం డబ్బులు లేవు. ఇవ్వాలి అనుకుంటే వీళ్ళ జీతాలోంచి కూడా తీసేయవచ్చు. ఇవ్వాలి అనుకోవాలి కదా ఫస్ట్. సుమారు 277.40 లక్షల రూపాయలు బాకీ ఉన్నాయి. గడిచిన 3 సంవత్సరాలుగా డబ్బుల కోసం కళ్ళు కాయలు కాచేలా బాధిత కుటుంబంలో ఎదురు చూస్తున్నారు. 3 సంవత్సరాలు అయిపోయిందండి. 1 కాదు 2 కాదు 3 సంవత్సరాలు అయిపోయిందంట వాళ్ళకి ఇచ్చి. తెలంగాణ రాష్ట్రంలో ఒక గౌడ ప్రముఖుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర PCC అధ్యక్షుడిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అంతటి వారు. మరో ప్రముఖుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ రాష్ట్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎందరో గౌడ ప్రముఖులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వివిధ రకాల గౌడు సంఘాలు కూడా ఉన్నాయి. వారంతా గౌడుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్తుంటారు. వాస్తవంలోకి వస్తే కథ వేరేగా ఉంటుంది. అలాగే గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు ఉన్నారు. కానీ వీరెవ్వరూ కూడా గౌడు సంక్షేమానికి పాటుపడిన దాఖలాలు లేవు. మరి ఎవరు వీరిని ఆదుకోవాలి? కానీ వీళ్ళంతా కూడా ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం గౌడులతో మీటింగ్లు పెడతారు. గౌడు సంఘాలతో గౌడు కుల పెద్దలతో మీటింగ్లు పెడతారు. అన్నా మన కులపోట్లని మాకే పడాలి, మేము మీకు అజ్జేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి కబుర్లు చెప్తారు. గెలిచి మంచి పదవుల్లో ఉంటారు. కానీ ఎవరి వల్ల గెలిచారో వాళ్ళని మాత్రం గుర్తుపెట్టుకోరు. గీతన్నల దుర్మరణాలపై ఎక్కడో చోట విషాద వార్తలు తరచూ వస్తూనే ఉంటాయి. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలపటం, పనికిరాని హామీలు ఇవ్వటం, చట్టాలు మారుస్తాం, అమలు చేస్తాం, ఆదుకుంటామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పటం, ఇది నాయకులు చేస్తున్న ఆర్భాటం. ప్రమాదాలు జరిగి కొన్ని రోజులు గడిచాక ఆ హామీలన్నీ మర్చిపోతారు. చట్టాలు అడకెక్కుతాయి. బాధిత కుటుంబాలు మౌనంగా మిగిలిపోతాయి. నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో మరో గీతన్న ప్రాణాలు కోల్పోయాడు. ఇది ఒక్క ఘటనే కాదు, ఇలాంటి ఎన్నో దుర్ఘటనలు నిత్యం మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందన్నదే ఈరోజు సమాజం ముందు నిలిచిన ప్రశ్న. గౌడ సంఘాల నాయకులు నెత్తినోరు మొత్తుకొని చెబుతున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రముఖులైన గౌడ నాయకుల స్పందన లేదు. మరణించిన గౌడనుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తామని ప్రభుత్వం శాంక్షన్ అయిందని పేపర్ మీద లెక్కలు వేసి చెబుతుంది. కానీ నిధులు విడుదల కావటం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత 3 ఏళ్ళకి ఇదే తతంగం జరుగుతుంది. నిజంగా గౌడనుల సంక్షేమానికి నిధులు లేవా, లేక ఉన్నా ఇవ్వడానికి మేనమేషాలు లెక్క పెడుతున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. రాజకీయంగా గౌడ్లకు ప్రాధాన్యత లేదా అంటే ఉంది. మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు, ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. అయినా సరే తమ వర్గానికి ఎందుకు మేలు చేయలేకపోతున్నారు? తమ వారి హక్కులు ఎందుకు సాధించుకోలేకపోతున్నారు? బడ్జెట్లో తగిన కేటాయింపులు ఎందుకు సాధించుకోలేకపోతున్నారు? ఇది చేతగానితనమా, లేక అధికారానికి లొంగిపోయారన్న అనుమానాలు తలెత్తున్నాయి. గౌడనుల జీవితాలు ఇలాగే గాలిలో వేలాడుతాయా? వారి కుటుంబాలకు కన్నీళ్ళు ఎప్పుడైనా సమాధానం దొరుకుతుందా అంటే ఈ రోజుకి దొరుకుతుందనేవి ఎక్కడ కనపడతలేదు. దురదృష్టం ఏంటంటే ఇంతమంది ఉన్నా మరణించిన గౌడ కుటుంబాల వారికి ఎక్స్గ్రేషియా ఇప్పించుకోవాలని దారుణ పరిస్థితుల్లో ఉన్నారా అనే అనుమానం తలెత్తుంది. బతికున్నప్పుడు ఎప్పుడు గౌడనుల సంక్షేమం పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలను కూడా ఆదుకోలేని పరిస్థితి ఎందుకుంది? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలని తరుణం ఆసన్నమైంది. కొసమేరుపు ఏమిటంటే ఓ బహిరంగ సభలో TPCC అధ్యక్షులు మాట్లాడుతూ మన సీఎం రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్, ఆయన మనకు అండగా ఉంటారు, మనకి ఇంకా ఇలాంటి ఎన్నో సమస్యలు తీరుస్తారని చెప్పారు. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు ముఖ్యమంత్రిని ఒప్పించి గౌడనులకు అందించవలసిన ఎక్స్గ్రేషియా ఇప్పించలేకపోతున్నారు? దీనికి సమాధానం చెప్పగలరా అని గౌడనుల కుటుంబాల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.
ఒకరోజు మీటింగ్లో చెప్పాడు ఆయన, మనకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ గౌడ్ ఆయన ఏకంగా అని చెప్పాడు. మరి ఏడి ముఖ్యమంత్రి గౌడ్? మీరు చెప్పిన దాని ప్రకారం ముఖ్యమంత్రి గౌడ్ ఉంటాడు, టీపీసీసీ గౌడ్ ఉంటాడు, ఇంకో మంత్రి రవాణా శాఖ మంత్రి గౌడ్ ఉంటాడు, వేరే పార్టీలో పెద్ద పెద్ద నాయకులు గౌడ్లు ఉంటారు. కానీ ఈ రోజుకి గౌడ్ల పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఆ గ్రామాల్లో ఆ కళ్ళు గీసే పరిస్థితి వాళ్ళకి ఇంకా అక్కడే ఉన్నారు, అక్కడే కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మరి ఎందుకు ఈ మార్పు రాలేదు? ఎందుకు వాళ్ళని ఏం పట్టించుకోవట్లేదు అంటే క్లియర్, మాటలు చెప్పటానికే. మాటలు చెప్పమంటే కోటలు దాటిస్తారు వీళ్ళు, కానీ గ్రౌండ్ రియాలిటీలో మాత్రం ఏం చేయరు. మళ్ళీ వీళ్ళ పేర్లు చెప్పి డబ్బులు దమ్మంటే దబ్బుతారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మరణించిన గౌడన్ల కుటుంబాలను ఆదుకోవాలి. తక్షణమే పెండింగ్లో ఉన్న దాదాపు 3 కోట్ల నిధులు విడుదల చేసి ఆ కుటుంబాలకు చెల్లించాలి. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని గొల్లపల్లి వెంకటేష్ గౌడ్, గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ అధ్యక్షులు యాదాద్రి భువనగిరి జిల్లా. ఇక నా బావమరిది పొనగాని రవీందర్, గ్రామం తొక్కాపురం, ఆత్మకూరు మండలం, 2023 మార్చిలో వృత్తిలో భాగంగా పనిచేస్తూ తాడి చెట్టు నుంచి పడి చనిపోయారు. ఇప్పటి వరకు కుటుంబానికి ఎటువంటి ఎక్స్గ్రేషియా అందలేదు. గత ప్రభుత్వం ఎదురుచూసి వేసారిపోయాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్తున్నారు పగిడిపల్లి సతీష్ గౌడ్, బీసీ విద్యార్థి యువజన సంఘ రాష్ట్ర కార్యదర్శి. మరి ఇప్పటికైనా సరే, మర్చిపోయి ఉంటారేమో, ఇప్పటికైనా మేము మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఏ గౌడన్నల ఓట్లతో ఈరోజు మీరు అక్కడ కూర్చున్నారో, ఏ గౌడన్నల అండతో ఈరోజు మీరు ప్రభుత్వాలు నడుపుతున్నారో, ఏ గౌడన్నల అండతో మీరు ఇప్పుడు ఎదిగారో, ఆ గౌడన్నలకే ఇప్పుడు కష్టం వచ్చింది. వాళ్ళ కష్టంతో, వాళ్ళ కష్టార్జితంతో అక్కడ ఉన్న మీరు, వాళ్ళు కష్టం వస్తే పట్టించుకుంటారా? మనకెందుకు అని ఊరుకుంటారో చూడాలి మరి.